అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుకేష్ శర్మ గారు. గురుగారి ఆధ్వర్యంలో ఎన్నో యాగాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే శ్రీ అష్టలక్ష్మి సహిత కమలాత్మిక మహాయాగాన్ని నిర్వహించబోతున్నారు. అసలు ఈ యాగం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ యాగంలో ఎవరు పాల్గొనవచ్చు, ఈ యాగం చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాల గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. ఈ మహాయాగంలో పాల్గొనేవారు ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు? అంటే కొంతమంది అల్పాహారం చేసి రావాలా, లేకపోతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. యాగం అంటే ఎక్కువ గంటలు నిర్వహించబడుతుంది కదా, ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ అందరికీ ఉన్నాయి. దాని గురించి వివరణ ఇవ్వండి. చాలా చక్కని ప్రశ్నమ్మ. అయితే సాధారణంగా లోక కళ్యాణార్థం జరిగేటటువంటి యాగములకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి. ఇప్పుడు ఏ రోజైతే యాగం ఉందో ఆ రోజు ఇంటిల్లిపాది తలస్నానం చేయాలి. చక్కగా నూతన వస్త్రములు లేదా ఉతికిన వస్త్రములను, సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రములను ధరించి ఈ యాగంలో పాల్గొనవలను. స్త్రీలు కానీ పురుషులు కానీ చక్కగా హిందూ సాంప్రదాయ సనాతన ధర్మబద్ధంగా చక్కగా కట్టు బొట్టు ఉండే విధంగా చూసుకోవాలి. దీనితో పాటు శరీరమాంద్యం కలు ధర్మ సాధనం అని శాస్త్రం చెప్తుంది. అంటే శరీరము ఒకవేళ ఆది వ్యాధి పీడితమైతే, అంటే ఇప్పుడు ఉండేటటువంటి బీపీలు కానీ షుగర్లు కానీ థైరాయిడ్స్ ఇటువంటి సమస్యలతో ఎక్కువసేపు ఉండలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు చక్కగా టీ, పాలు, కాఫీ లేదా అల్పాహారం కూడా స్వీకరించవచ్చు. దానికి ఎటువంటి దోషములు వర్తించవు. ఎందుకంటే దేహాన్ని కాపాడుకుంటేనే నీవు ధర్మకార్యం చేయగలవు. ఒక్క యోగులకు, గొప్ప గొప్ప మునులకు మాత్రమే, అది కూడా జిహ్వచాపల్యం, ఇంద్రియ నిగ్రహ శక్తిని, జిహ్వచాపల్యాన్ని జయించడం కొరకు, వాసనలను జయించడం కొరకై ఉపవాసం ఉండి వాళ్ళ యొక్క సాధనను చేయమని చెప్పింది. కానీ చక్కగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించి భార్య బిడ్డలు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఈ రకరకాల ఉరుకుల పరుగుల జీవితంలో ఈ హైపర్ టెన్షన్స్ ఉన్నటువంటి వ్యక్తులు సాత్వికమైనటువంటి అల్పాహారం స్వీకరించవచ్చు. అది దోషవర్జితమైతే కాదు. కాబట్టి వాళ్లకు వీలుని బట్టి, వాళ్ళ శక్త్యాన్ని బట్టి ఏదైనా అల్పాహారం లైట్గా స్వీకరించవచ్చు, అది ప్రాబ్లం లేదు. కానీ ఇంకొక విశేషం ఉంది. ఏంటి అంటే ఇంటిల్లిపాది తలస్నానం చేస్తూ ఈ యాగానికి బయలుదేరే ముందర మీ ఇంట్లో తులసి చెట్టు దగ్గర, తర్వాత పూజా మందిరంలో చక్కగా దీపాలను వెలిగించి ఆ జగదంబ అయినటువంటి మహాలక్ష్మికి నమస్కారం చేసుకొని, హే జగదంబ, ఈరోజు నీ అనుగ్రహం వల్ల మేము ఈ యాగంలో పాల్గొంటున్నాము. మా జాతకంలో ఎటువంటి గొప్ప యోగములున్నా ఆ యోగముల యొక్క ఫలితములను మాకు ప్రసాదించు. ప్రతినిత్యము మా బుద్ధి, మా యొక్క కర్మలు ధర్మానికి అనుకూలంగా, ధర్మరక్షణకై, ధర్మబద్ధమైనటువంటి జీవన విధి విధానంగా సాగే విధంగా మమ్మల్ని అనుగ్రహించు అని ఆ జగదంబకు నమస్కారం చేసుకొని చక్కగా ఇంటి నుండి ఈ యొక్క మహాయాగానికి రావాలి అని ఈ యొక్క నియమాలన్నీ కూడా నేను సవివరంగా తెలియజేస్తున్నాను. ఓకే, ఈ నియమాలన్నీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.